Hello everyone, వెల్కమ్ టు సిరి ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు 7th సోషల్లో 7th చాప్టర్ చేతి వృత్తులు చేనేత వస్త్రాల గురించి నేర్చుకుందాం. ఇందులో ముఖ్యమైన అంశాలు అందుగుల గ్రామం గురించి ఇందులో ఉంది. అందుగుల గ్రామం హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోలయ్య ఈత కమ్మ కట్టలు ఒక్కొక్క దాన్ని 120 రూపాయల చొప్పున మొత్తం 10 కట్టలు ఖరీదు చేసి తీసుకువస్తాడు. పోలయ్య అనే వ్యక్తి ఈత కమ్మ కట్టలు ఒక్కొక్క దానికి 120 రూపాయల చొప్పున 10 కట్టలు ఖరీదు చేసి తీసుకొస్తాడు. ఒక కట్టకు 25 చొప్పున 250 బుట్టలు అల్లుతారు. ఒక బుట్టకు 30 నిమిషాల సమయం అల్లడానికి పడుతుందన్నమాట. ఒక బుట్ట 20 రూపాయలకు అమ్ముతారు. ఇది వాళ్ళ యొక్క వృత్తిగా వస్తుంది. నెక్స్ట్, ముడి సరుకు ఖర్చు 1200 రూపాయలు, రవాణా 100, మొత్తం 2 నెలల్లో ఆదాయం 5,000 రూపాయలు. అన్నీ తీసేయగా పోలయ్య కుటుంబానికి మిగిలేది 3,700 రూపాయలు మాత్రమే. నెక్స్ట్, మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఎరుకల తెగవారు బుట్టలు అల్లి జీవిస్తారు. ఎరుకల స్త్రీలు వారికి వారసత్వంగా వస్తున్న సోది అంటే ఎరుక చెబుతారు. సోది అంటే వ్యక్తుల భవిష్యత్తు గురించి చెప్పడం. సోది చెప్తామమ్మా సోది చెప్తామని వస్తారు కదా, అది వాళ్ళ యొక్క వారసత్వంగా వస్తున్న వృత్తి. వారు మాట్లాడేది ఒక రకం మాండలికమైన ఎరుకల భాష. ఓకే, నెక్స్ట్, తెలుగు, తమిళ మరియు కన్నడ భాష పదాలను వీరు తమ భాషలో వాడతారు. వాళ్ళ యొక్క భాష ఎరుకల భాష. అందులో తెలుగు, తమిళం, కన్నడ భాషలకు చెందిన పదాలు కొన్ని వస్తాయన్నమాట. తెలంగాణలో పోచంపల్లి యాదాద్రి జిల్లాలోని చిన్న ఊరు. చేనేత కార్మికులు ప్రత్యేకమైన ఇక్కట్, టై అండ్ డై చీరలు నేస్తారు. ఇక్కత్ అంటే మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడం. దీన్నే బంధిని లేదా పోచంపల్లిగా పిలుస్తారు. ఓకే, ఇక్కట్ చీరలు అనమాట ఇక్కడ ప్రత్యేకంగా. నెక్స్ట్, నాణ్యమైన పట్టు చీరలను స్థానికంగా రూపొందించిన డిజైన్లలో నేస్తారు. ఇవి 3 ఛాయలుగా కనబడేలా నేస్తారు. పోచంపల్లి చుట్టుపక్కల 100 గ్రామాలలో 10,000 కుటుంబాల వారు ఈ పని చేస్తున్నారన్నమాట. భారతదేశంలో పోచంపల్లి చీరకు మొట్టమొదట పేటెంట్ రైట్ లభించింది. పోచంపల్లి చీరలు భారతదేశంలోనే ఫేమస్. అవి ఇక్కడే పేటెంట్ రైట్ తీసుకోవడం జరిగిందన్నమాట పోచంపల్లి చీరలు. చీర నేయడంలో వివిధ దశలుంటాయి. మొదటిది పట్టు దారాన్ని వడకడం. తర్వాత పడుగుకు వాడే దారాన్ని ఆసుపోస్తారు. పేక దారాన్ని రాట్నం మీద కండెలుగా చుడతారు. దారం మీద డిజైన్ గుర్తులు వేసి రంగు అంటకుండా, అంటే తెల్లగా ఉండవలసిన చీరల చోట్ల కట్లు కట్టి రంగు అద్దుతారు. రంగులు వేయటానికి ఈ గుర్తులు సహాయపడతాయి. దారం పైన రంగులను అద్దడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రతి రంగును అద్ది ఆరబెట్టాలి. రంగులు డిజైన్లు తర్వాత నేత కోసం మగ్గం మీదకి ఎక్కిస్తారనమాట. సో ఇది ప్రాసెస్ చీరలు. నెక్స్ట్, పట్టు దారానికి కట్లు కట్టి రంగులలో ముంచి దాన్ని ఆరబెడతారు. మళ్ళీ కట్లు విప్పి రంగు భాగానికి పైన కట్టుకట్టి మళ్ళీ రంగు అద్ది ఆరబెడతారు. అంటే ఇంకొక రంగు, అంటే ఒక రంగు అద్దిన తర్వాత ఆరబెట్టిన తర్వాత మాత్రమే ఇంకొక రంగుని వేస్తారు. ఎందుకంటే ఒక రంగు ఇంకో రంగుకి అంటకుండా ఉండడానికి. ఈ విధంగా అనేక సార్లు చేస్తారు. దీన్నే టై అండ్ డై అని పిలుస్తారనమాట. చూడండి, టై అండ్ డై అనగానేమి అని ఇవ్వచ్చు మనకి. సో ఒక రంగు అద్దిన తర్వాత అది ఆరబెట్టిన తర్వాత మాత్రమే ఇంకొక రంగును పూయడాన్ని టై అండ్ డై అంటారు. నెక్స్ట్, ఎరుపు, గోధుమ రంగు ఛాయల మధ్యలో నలుపు, తెలుపు రంగులు రావడానికి అలిజారిన్ రంగులను వాడతారు. ఓకే, ఇది రంగుల సెలెక్షన్స్ కోసం. నెక్స్ట్, దారాన్ని ఆముదం, క్షారజలం మిశ్రమంలో నానబెట్టి కొంత సమయం తర్వాత ఆరబెట్టి అలజారిన్ పేస్ట్లో ముంచి ఎరుపు రంగు వచ్చే వరకు ఉడకబెడతారు. నలుపు రంగు కోసం ఇనుప రజను, వెనిగర్ని కలుపుతారు. చూడండి, ఒక చీరను తయారు చేయడానికి ఎన్ని రకాల ప్రాసెస్ ఉంటున్నాయి వీళ్ళకి. సో అది. నెక్స్ట్, పడుగు, పేక.
అంటే వార్ఫ్ వెఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. పడుగు అంటే వార్ఫ్. పడుగు దారాలు అంటే దారాలు పైనుండి కింది వరకు ఉంటాయి. పేక దారాలేమో ఎడమ నుండి కుడివైపు అడ్డంగా ఉంటాయి. ఇది ఒకటి పాయింట్ మనం మంచిగా గుర్తుంచుకోవాలి. పడుగు దారాలేమో పైనుండి కింది వరకు ఉంటాయి. ఓకే, వర్టికల్గా ఉంటాయి అన్నమాట. పేక దారాలు ఎడమ నుండి కుడివైపు అడ్డంగా ఉంటాయి. పేక దారాలు ఎడమ నుండి కుడివైపుకి అడ్డంగా ఉంటాయి. పేక దారాలు అంటే వెఫ్ట్. ఇవి అడ్డంగా ఉంటాయి, అది కూడా ఎడమ నుంచి కుడివైపుకి. నెక్స్ట్, నేత పనివారు మాస్టర్ వీవర్స్ దగ్గర నుండి కానీ సొసైటీ నుండి కానీ పట్టుదారము, జరీ రంగులు, డిజైన్స్, 8 చీరలకు కావాల్సిన ముడి సరుకును తీసుకుంటారనమాట. ఓకే ఓకే నెక్స్ట్, కుటుంబ సభ్యులు అంటే ఈ పని చేసే వాళ్ళంతా కూడా రోజుకి 12 గంటల నుంచి 15 గంటల వరకు పనిచేస్తారు. చూడండి ఎంత కష్టపడతారో. ఒక్క రోజుకి 12 గంటల నుంచి 15 గంటల వరకు పనిచేస్తారనమాట. 8 చీరలు నేయడానికి 50 రోజులు పడుతుంది. వారు చీరకు సగటున 1200 రూపాయల చొప్పున సంపాదిస్తారు. అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా మార్చి నుండి మే వరకు కొన్ని గంటలు మాత్రమే పని చేయగలుగుతారు. అత్యధిక ఉష్ణోగ్రత వలన దారం తరచుగా తెగిపోతుంది. వేడి ఎక్కువగా ఉండడం వలన దారం కూడా తెగిపోతూ ఉంటుందన్నమాట. భారతదేశంలో అత్యధిక చేతి మగ్గాలున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. చేనేత కార్మికులు ప్రస్తుతము మిల్లుగుడ్డ, మరమగ్గాలతో పోటీ పడలేకపోతున్నారు. ఓకే, నెక్స్ట్, యంత్రాలపై తయారవడము, సింథటిక్ దారాలను ఉపయోగించడం వలన నూలు వస్త్రాల కంటే అవి తక్కువ ధరకు లభిస్తున్నాయి. మనకి ఇప్పుడంతా రెడీమేడ్ డ్రెస్సెస్లు అయిపోయినాయి. సో అవి ఈ నూలు డ్రెస్సుల కంటే తక్కువ ధరలకు రావడంతో ఎక్కువగా అవే సేల్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, if you like the video, don't forget to like, share and subscribe to our channel, and don't forget to comment your suggestions and opinions. Thanks for watching and subscribe for more videos.